ఇప్పుడు టాలీవుడ్ లో ఈ సంక్షోభం మరింత ముదిరింది. 30% వేతనాలు పెంచేదే లేదని తెగేసి చెప్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తుంటే సమ్మె ఎందుకు అంటూ ఎదురుదాడికి దిగారు. ఫిల్మ్ ఛాంబర్ లో ఇవాళ జరగాల్సిన నిర్మాతల సమావేశం వాయిదా పడింది. గిల్డ్ ఆఫీస్ లో భవిష్యత్ కార్యాచరణపై ప్రొడ్యూసర్లు చర్చలు జరుపుతున్నారు. పెంపుపై ఛాంబర్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నాక అప్పుడు లేబర్ కమిషనర్ దగ్గరకు వెళ్లాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే ఒక్కటైతే ఫిక్స్, 30% ఇచ్చే ప్రసక్తే లేదనేది ప్రొడ్యూసర్ల మాట. మరి మధ్య మార్గంగా ఏదైనా డీల్ కుదురుతుందా లేదా? టాలీవుడ్ నుంచి ఎవరు పెద్దరికం తీసుకొని దీన్ని సాల్వ్ చేస్తారనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. మరోవైపు నిర్మాతలకు మరికొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నాయి యూనియన్లు. అసలు సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడానికి కారకులు ఎవరు? లోకల్ వాళ్లకు 2,000 ఇవ్వలేమంటున్నారు. మరి బయట వాళ్లకు కార్ ఇచ్చి మరి 10,000, 20,000 ఎలా ఇస్తున్నారు? ఇలా ఎన్నో అంశాలను వారు తెరపైకి తెస్తున్నారు. మా అసోసియేషన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే తండ్రి నిర్మాతను అనుసరించి మేము ఉంటాము. నిర్మాతకి ఏ ఇబ్బంది వచ్చినా నిర్మాత ఇబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆర్టిస్టు అందరం కూడా మనం ఉన్నాం. మన 24 క్రాఫ్ట్స్లో ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక స్కిల్, హైయెస్ట్ స్కిల్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని చేయాలనుకున్నాడు, ఆయన పని చేయడానికి వీలు లేదంటారు. తప్పు. పని చెయ్యాలి. ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి. ఇవాళ బీటెక్ చదువుకుని హైయెస్ట్ ఎంటెక్ చదువుకుని ఉద్యోగికి కూడా 30,000, 6,000, 60,000 రేంజ్లో ఉంటే మాకు 1,50,000 రూపాయలు వచ్చినా కూడా మాకు చాలటం లేదండి, మీరు ఇంకో 30% పెంచండి అంటే ఏంటమ్మా?